హాయ్ అండి. ఎగ్ ఎగ్ కూర చేసేసుకుందామా ఈరోజు? మీకు పాలు పోసి ఎగ్ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈరోజు. దీనికోసం నేను 5 ఉడకబెట్టిన కోడిగుడ్లు తీసుకున్నాను, ఉల్లిపాయ ముక్కలండి, పచ్చిమిర్చి, కరివేపాకండి. చూడండి బాగానే పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసేసుకున్నాను, ఎండుమిర్చి, తాలింపు దినుసులన్నీ వేసేసుకున్నామండి. తాలింపు దినుసులు వేగిపోగానే కరివేపాకు వేసేసుకున్నామండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. దీనికోసం ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే పడతాయండి. ఒక 4 ఉల్లిపాయలు తీసేసుకోండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసేసుకోండి. ఇందులో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ మగ్గిపోయిన తర్వాత ఇందులో కొంచెం అంత ఉప్పు వేసుకున్నామండి. ఫస్ట్ మళ్ళీ తర్వాత వేసేసుకున్నాం, కానీ కొంచెం ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గుతాయండి ఉప్పు వేసుకుంటే. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకున్నామండి. ఎగ్స్ వేసేసుకొని ఇలా కలిపేసుకోండి. ఎగ్స్ కూడా నూనెలో చక్కగా వేగుతాయండి ఇలా కలిపేసుకున్నాం ఉంటుందండి. ఇప్పుడు బాగానే మూత పెట్టేసి కూరని చక్కగా మగ్గనివ్వండి. ఈ ఉడికించిన ఎగ్స్ కూర వండడంలో వెరైటీ ఏంటంటే పాలు పోసి వండడం అండి. పాలు పోసి వండడం అనగానే చాలామంది ఎగ్స్ కూరలో పాలు వేయడం ఏంటి అని అంటారు. మీరు ఎప్పుడైనా చేస్తుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, చాలా బాగుంటుందండి ఇలా. ఇప్పుడు తగినంత కారం వేసేసుకోండి. ఇందాక మనం ఉప్పు వేసుకున్నాం కదండి ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం. మళ్ళీ ఇప్పుడు చూసుకొని కారం వేసిన తర్వాత మళ్ళీ ఏమైనా పడితే మళ్ళీ కొంచెం ఉప్పు వేసేసుకోండి. చూడండి, ఉప్పు కారం వేసేసి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పాలు పోయండి. దీనిలో పాలు పోసేసి చక్కగా ఇలా కలిసేలాగా కొంచెంసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. మంచి స్మెల్తో చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇంతకుముందు చేసి ఉండకపోతే తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు మసాలా పొడి వేసుకుందామండి. చూడండి, మన కూర రెడీ అయిపోయింది, దగ్గర పడిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందామండి. చూడండి, పాలు పోసి వండిన ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే పాలు పోసి వండిన ఎగ్ కర్రీ రెడీ.